ఏలూరు విజయవాడ రహదారిపై భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సీతాపురం 3 టౌన్ పోలీసులు ఈగల్ టీం సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనాలను తనిఖీ చేయగా కారు డిక్కీలో 32 కిలోల గంజాయి పట్టుబడింది. దీన్ని అక్రమంగా రవాణా చేస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలో కొనుగోలు చేసిన ఈ గంజాయిని చింతపల్లి రాజమహేంద్రవరం మీదుగా శ్రీకాళహస్తి తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. ఈ అక్రమ రవాణాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వాహన తనిఖీ నిమిత్తం మేరకు మనం తనిఖీ చేస్తున్నప్పుడు ఈ గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఒక గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి కార్ డిక్కీలో మొత్తం 18 ప్యాకెట్లలో 32 కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు చింతపల్లి ప్రాంతానికి చెందిన వాళ్ళు. బోనంగి నానాజీ వయసు 30 సంవత్సరాలు, ఇతను కూడా చింతపల్లి. మర్లపూడి దుర్గాప్రసాద్ వయసు 28 సంవత్సరాలు, ఇతంది పాయకరావుపేట నామవరం గ్రామం. మురుకుట్టి ఈశ్వర సాయి సతీష్, ఇతంది కూడా మాకవారిపాలెం మండలం భీమనబోయిన పాలెం. బోనంగి సత్యనారాయణ, ఇతను కూడా 30 సంవత్సరాలు, చింతపల్లి ధోనిపొలాల గ్రామం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒడిశా బార్డర్ ఉంటుంది చింతపల్లి అంటే ఏఎస్ఆర్ జిల్లాలో, అక్కడ లభ్యమవుతున్న గంజాయిని తీసుకొని ఆ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ మన ఏలూరు జిల్లా క్రాస్ చేస్తున్న క్రమంలో మన వెహికల్ చెకింగ్ టీం వాళ్ళని పట్టుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరి దగ్గర నుంచి మనము ఈ 32 కిలోల గంజాయిని, ఈ ఒక మారుతి బెలూనో కారు, మోటార్ సైకిల్, టాయిలెట్కి వెళ్తున్న మోటార్ సైకిల్ కార్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది.